వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పశ్చిమ డివిజన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్స్ కు కౌన్సిల్ నిర్వహించిన విజయవాడ వెస్ట్ జోన్ డీసీపీ హరికృష్ణ. ఆలూరు మండలం హత్తిబెలగ గ్రామానికి అగ్రహారం గ్రామానికి మధ్య ఉన్న రోడ్డు బ్రిడ్జి మరమ్మతులకు తన సొంత నిధులను ఇచ్చిన బుసిని విరూపాక్షి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలి. కార్యకర్తలకు టీడీపీ మాజీ శాసనసభ్యులు ఎస్వీఎస్ఎన్ వర్మ పిలుపు. అమ్ముడుపోయిన టౌన్ ప్లానింగ్ అధికారులు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ బాణాసంచా కాల్చి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సంబరాలు. మనబడి నాడు నేడు కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ రూరల్ వైసీపీ శాసనసభ్యులు కురసాల కన్నబాబు. కోటనందూరు మండలంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన కేంద్ర భద్రతా బలగాలు. కోడ్ కూసింది, యంత్రాంగం కదిలింది. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి వర్మ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో భారీ నిరసనలు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ పశ్చిమ డివిజన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్స్, లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్ షీటర్స్ అందరికీ వంటన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో విజయవాడ వెస్ట్ జోన్ డీసీపీ హరికృష్ణ కౌన్సిల్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే సాధారణ ఎన్నికల దృష్ట్యా శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కల్పించకూడదని, ఎటువంటి గొడవలు అల్లర్లకు పాల్గొనదని హెచ్చరించారు. ఆలూరు మండలం హత్తిబెలగ గ్రామానికి అగ్రహారం గ్రామానికి మధ్య ఉన్న రోడ్డు బ్రిడ్జి మరమ్మతులకు తన సొంత నిధులను బుసిని విరూపాక్షి ఇచ్చారు. ఆయన గ్రామ పర్యటనకు రాగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తమకు ఉన్న ఇబ్బందులు చెప్పగా ఆయన వెంటనే బ్రిడ్జి రోడ్డు మరమ్మతులకు తన నిధుల నుండి ₹1,00,000 ఇచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ టీడీపీ మాజీ శాసనసభ్యులు ఎస్వీఎస్ఎన్ వర్మ ఉప్పాడ చిత్రడ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ శ్రేణులతో సమావేశమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు చంద్రబాబు ఆదేశాల మేరకు పిఠాపురంలో జనసేన జెండా ఎగరేసి పిఠాపురాన్ని వారికి బహుమతికి ఇద్దామని పిలుపునిచ్చారు. కమిషనర్ భవన యజమానికి పంపిన నోటీసును తపాలలో పంపకుండా కాసులు కక్కుర్తికి ఆ నోటీసును వారి వద్దే దాచేసి డబ్బు కట్టల మాయలో పడి అమాయకులను బలి చేస్తున్న ఘటన తిరుపతి నగరపాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్ లో చోటు చేసుకుంది. కమిషనర్ ని మభ్యపెట్టి 24 గంటల భవనాన్ని కూల్చేందుకు దర్శనాన్ని సిద్ధం చేసి కమిషనర్ వద్ద సంతకం చేసుకున్నారు. కమిషనర్ ని మాయ చేసి భవనాన్ని కూల్చేందుకు చేజిక్కించుకున్న నోటీసుతో ఆగ మేఘాలుగా వచ్చి భవనాన్ని కాసంత జేసీపీతో కూల్చేశారు. అందులో భాగంగా భవన యజమానికి ఇటుకల ఫిల్లర్ గోడ వెనుక మెడ నుంచి పడి వెన్నెముక విరిగింది. రుయాలో చికిత్స పొంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అయినా పోలీసు వారు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అంతేకాకుండా హైకోర్టులో నడుస్తున్న కేసులో కూడా ఇలా జరిగిందని కంటెంట్ ఫైల్ చేస్తానని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ప్రజల్ని మోసం చేస్తుంటే ఉన్నతాధికారులకు తీరని మచ్చగా నిలుస్తుంది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు చేపట్టాలని న్యాయస్థానాన్ని పోలీసు వారిని బాధితురాలు వేడుకుంటున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రావడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఏర్పేట మండలంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బాణాసంచా కాల్చి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి సైకో పరిపాలన అంతమొందింది. ప్రజలకు కొంతవరకు స్వేచ్ఛ స్వతంత్రం వచ్చినందుకు టీడీపీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన పిలుపు మేరకు మరి శ్రీకాళహస్తి నియోజకవర్గ ఏర్పేట మండలం అంబేద్కర్ విగ్రహం ముందు మరి ఈ ఎన్నికల కోడ్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించడంతో మరి ఈ రాష్ట్రంలో ఒక ఆటవిక పాలన, ఒక దుర్మార్గమైన పాలన, ఒక సైకో పరిపాలన, దానికి అన్నిటికీ నిదర్శనం మరి ఒక్క అవకాశం పేరు పాదయాత్రలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 151 సీట్ల మంత్రి బలముతో ఈరోజు ఏ విధంగా ఒక ఆటవిక పాలన నడుపుతా ఉన్నాడో మనం ఈ యొక్క 4 సంవత్సరాల 10 నెలల కాలంలో చూడడం జరిగింది. మరి ఈరోజు ఇచ్చిన ఎన్నికల కోడ్ ద్వారా ప్రజలందరికీ కొంతవరకు స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చాయని ఈరోజు ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకోవడం నిదర్శనమే. ఏర్పేట మండలం అంబేద్కర్ కూడల్లో ఈరోజు బాణాసంచా కాల్చి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఇంకెందుకు ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. మనబడి నాడు నేడు కార్యక్రమంలో కాకినాడ రూరల్ వైసీపీ శాసనసభ్యులు కురసాల కన్నబాబు పాల్గొన్నారు. కడప మండలం గొర్రెపూడి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సుమారు ₹1 కోటి నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులు ప్రారంభోత్సవం చేశారు. అలాగే 15 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన బీసీ కమ్యూనిటీ హాల్, గ్రామ సచివాలయం భవన ప్రారంభోత్సవం కార్యక్రమాలకు పాల్గొన్నారు. అనంతరం వైఎస్ఆర్ ఆసరా పథకం చెక్కులను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం పరిధిలో గల కోటనందూరు మండలంలో జిల్లా ఎస్పీఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు తుని రూరల్ సీఎం మూర్తి, ఎస్ఏబీ శంకరరావు ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర భద్రతా బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మూర్తి మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని, ప్రతి ఒక్కరూ నిరభ్యంతరంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎవరైనా అసంఘాహిక కార్యక్రమాలకు పాల్పడి అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాసిపేట మండలం కేంద్ర మాచవరం గ్రామ పంచాయతీలోని పంచాయతీ కార్యదర్శి జీజీవీకే కుమార్ తన సిబ్బందితో ఫ్లెక్సీలు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ముందుగా పంచాయతీ కార్యాలయంలోని రాజకీయ నాయకుల ఫోటోలు, ఫ్లెక్సీలను తమ సిబ్బందితో తొలగించారు. అల్లేక ప్రధాన రహదారిలో ఉన్న ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని పంచాయతీ సిబ్బందికి కార్యదర్శి కుమార్ సూచించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు సమక్షంలో ప్రతిపాడు మండలం వెంకటనగర్ గ్రామానికి చెందిన సుమారు 30 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరందరికీ ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి వర్మ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో భారీ నిరసన చేపట్టారు. కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అరెస్టులతో కేసీఆర్ కుటుంబాన్ని భయపెట్టలేరని, ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీ కలిపి కుట్రపన్ని అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్కను అరెస్ట్ చేసినందుకు నిరసనగా భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో పెద్ద ఎత్తున మేము ధర్నా చేపట్టాం. అదేవిధంగా దీని ముమ్మాటికి ఈ అరెస్ట్ అనక నరేంద్ర మోడీ గారి హస్తం ఉంది, బీజేపీ పార్టీ హస్తం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. కారణం ఏంటంటే రానున్న రోజుల్లో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో సుమారు 17-12 గెలుస్తామని టీఆర్ఎస్ పార్టీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండగా దాన్ని గెలవద్దని చెప్పి ఒక కుట్రతోనే నరేంద్ర మోడీ కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మీరు ఎన్ని అరెస్ట్ చేసినా తెలంగాణ ప్రభుత్వంలో 17-12 ఎంపీ సీట్లు మేమే గెలుస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, ఈ యొక్క ఎమ్మట తక్షణమే బెయిల్ అయిపోతే మేము
మళ్ళా తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమంలో ఉర్రుతలోగి మీ బీజేపీ పార్టీని కాళ్ళ కింద తొక్కుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన శ్రావ్య టీవీకి మా యొక్క కృతజ్ఞతలు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పశ్చిమ డివిజన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్స్ కు కౌన్సిల్ నిర్వహించిన విజయవాడ వెస్ట్ జోన్ డీసీపీ హరికృష్ణ. ఆలూరు మండలం హత్తిబెలగ గ్రామానికి అగ్రహారం గ్రామానికి మధ్య ఉన్న రోడ్డు బ్రిడ్జి మరమ్మతులకు తన సొంత నిధులను ఇచ్చిన బుసిని విరూపాక్షి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలి, కార్యకర్తలకు టీడీపీ మాజీ శాసనసభ్యులు ఎస్వీఎస్ వర్మ పిలుపు. అమ్ముడుపోయిన టౌన్ ప్లానింగ్ అధికారులు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ బాణాసంచా కాల్చి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సంబరాలు. మనబడి నాడు నేడు కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ రూరల్ వైసీపీ శాసనసభ్యులు కురసాల కన్నబాబు. కోటనందూరు మండలంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన కేంద్ర భద్రతా బలగాలు. కోడ్ కూసింది, యంత్రాంగం కదిలింది. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి వర్మ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో భారీ నిరసనలు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.